హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 39వ భాగాన్ని వినేద్దాం. అర్జున్కి కూడా తనంటే ఇష్టం స్టార్ట్ అయింది. కానీ వాడు అంత త్వరగా బయటపడలేదు. నిజానికి వాడంతే ఇష్టం అంత త్వరగా బయట పెట్టలేడు. ఈ టైంలోనే వాడి బర్త్డే కూడా వచ్చింది. మా అందరికీ పార్టీ ఇచ్చాడు. అంతా అయింది. మేమందరం వెళ్ళిపోయాక అర్జున్ని తీసుకొని బీచ్కి వెళ్ళింది అంజలి. అక్కడే ప్రపోజ్ చేసింది వాడికి. ఒక పెద్ద సెటప్ మధ్యలో మోకాల మీద కూర్చొని రింగ్ కూడా ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. విల్ యూ బీ మై లైఫ్ పార్ట్నర్ అర్జున్ అంటూ. ఇంకేముంది, ఎస్ ఐ విల్ అంటూ ఈ అమర ప్రేమికుడు కూడా ఒప్పుకున్నాడు. కొన్ని రోజులంతా బాగానే ఉండేది. అప్పుడే అంజలి పార్ట్ టైం వర్క్ చేస్తున్న రెస్టారెంట్లు మూసేయడంతో తనకి పార్ట్ టైం లేకుండా పోయింది. ఒక 1 మంత్ డబ్బు పే చేయడానికి చాలా కష్టపడింది. ఆ టైంలోనే మా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఇలానే పార్ట్ టైం పోవడంతో అసలు ఇలా కాకుండా మనమే ఎందుకు ఒక ఎర్నింగ్ సోర్స్ క్రియేట్ చేయకూడదు అని అనిపించింది అర్జున్కి. వాడు ఒక సింగర్, అంటే ట్రైన్డ్ కాదు కానీ చాలా బాగా పాడతాడు. అంజలి కూడా సింగర్, డాన్సర్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా బాగానే ప్లే చేస్తుంది. మా టీంలో ఉన్న మిగతా ఫ్రెండ్స్ కూడా కొత్త గొప్ప వీటి కోసం ఐడియా ఉన్నవాళ్ళే. నాకు వీటి మీద అంత ఐడియా లేదు. సో నేను మార్కెటింగ్ టీం తీసుకున్నాను. అంజలి ఫ్రెండ్ అంటూ ఆ జెన్నీని పీటర్ గార్డెన్ని తీసుకుని వచ్చింది. ఆ జెన్నీ చాలా బాగా కహోన్ ప్లే చేసేది. ఆ పీటర్ ఆ బ్యాండ్కి ఆర్గనైజర్ టైప్ అనుకో. వాడికి ఉన్న నెట్వర్క్, వాడి వీళ్ళకి ఈవెంట్స్ తీసుకుని వస్తూ ఉండేవాడు. అలా అందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. వాడి టాలెంటో అదృష్టమో ప్లానింగో తెలియదు కానీ తక్కువ టైంలోనే చాలా సక్సెస్ వచ్చింది వాళ్ళ బ్యాండ్కి. ఓన్లీ అర్జున్ని చూడడానికి, అతని పాటలు వినడానికే జనాలు వచ్చేవారు. అంటే నమ్ముతావా అభి నువ్వు? వాడికి ఉండే పిచ్చి క్రేజ్ చూస్తే అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను అన్నాడు రాహుల్. తను చూసిన ఆ ఒక్క వీడియో చాలదా అర్జున్ క్రేజ్ ఊహించుకోవడానికి? ఆ వీడియో అంతా తన కళ్ళ ముందు మరొక్కసారి మెరిసింది అభికి. వావ్ అంది అప్రయత్నంగా. మనీ కూడా బాగానే సంపాదిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడే విజయనగరంలో ఉన్న అంజలి వాళ్ళ నాన్నగారికి జాబ్ పోయింది. వాళ్ళు కూడా అమెరికా షిఫ్ట్ అయిపోయారు. అసలు అంజలికి అంత కన్నింగ్నెస్ లేదు. తను వాళ్ళ అమ్మగారిలా కొంచెం మెతక మనిషి. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు చూడు, మేకవన్న పులి, చెత్త వెదవ. తిన్నింటికి కూడా వాసాలు లెక్క పెడతాడు. పెద్ద లత్కోర్. వాడు వచ్చిన తర్వాతే ఇక్కడ దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్స్ ఏమీ లేవని లోన్ తీసుకుని ఒక కేఫ్ లాంటి రెస్టారెంట్ పెట్టాడు. అవసరం తెలుసుకుని చేసే వ్యాపారంకి అడ్డేముంది? జనాలు బాగానే వస్తూ ఉండేవారు. డబ్బు మీద ఆశ మన సంపాదన పెరిగినప్పుడు మాత్రమే కలుగుతుంది కదా. చాలా మార్పులు వచ్చాయి అంజలిలో. అర్జున్ ఇష్టపడిన ప్యూర్ సోల్ మళ్ళీ నాకైతే ఎప్పుడు కనిపించలేదు. కానీ ప్రేమ గుడ్డిది, చోటిది, మూగది కదా. వాడికి మాత్రం ఇంకా అంజలి మీద ప్రేమ తగ్గలేదు. చాలాసార్లు అంజలిని బయట ఎక్కడో చూసామని, ఎవరితోనో చూసామని మా ఫ్రెండ్స్ చెప్తూ ఉండేవారు. కానీ వాడు వినేవాడే కాదు. ఇన్ని రోజులుగా వాడిని చూస్తున్నావుగా, నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పేది మాత్రమే వినాలని ఆలోచన వాడిది కాదు. సో తనని ఎప్పుడు అనుమానించాలి అనుకోలేదు. కనీసం తనని అడగనూ లేదు. కానీ ఆసారి అంజలిని నేను చూశాను పార్క్లో. మామూలుగా కాదు, తన వెనక ఎవరో అబ్బాయి ఇంటిమేట్గా ఉన్నప్పుడు. అలా చూశాక నాకు తన మీద కలిగిన వ్యక్తికి అసలు చంపేయాలనిపించినంత కోపం వచ్చేసింది నాకు. తనని అడిగి పారేయడం కంటే అర్జున్కి తన అసలు రూపు చెప్పాలని అనుకున్నాను. ఆ రోజు రాత్రి వాడికి చెప్పాను. నిజానికి వాడు నమ్మలేదు. కానీ చెప్పింది నేను కదా, అంత సులువుగా తీసి పారేయలేదు. ఒక్కసారి ఈవినింగ్ అంజలి ఎక్కడుందో అడగమని చెప్పాను. వాడికి అస్సలు ఇష్టం లేకపోయినా నా ఫోర్స్ మీద ఒప్పుకొని అడిగాడు. తను వాళ్ళ అన్నయ్యతో పార్క్కి వెళ్ళానని చెప్పింది. అన్నయ్యతో అలా ఉంటారా? ఏదో సొల్లు. వీడు నమ్మలేదు కానీ రెట్టించలేదు. ఆ తర్వాత అర్జున్కి డౌట్ వచ్చిందని అర్థమైందో ఏమో. నిన్ను మిస్ అవుతున్నాను అర్జున్, మనం కలిసి ఉందాం అంటూ లివింగ్ ప్రపోజల్ తీసుకుని వచ్చింది. అంజలి లాంటి ఒక అమాయకమైన మనిషికి అలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళ నాన్న దట్ రాస్కల్, అవును, పెళ్ళికి ముందు అలా కలిసి ఉంటే మీ కంపాటిబిలిటీ తెలుస్తుందని తెగ కవరింగ్ కొట్టాడు. వాడేం దేవుడు కాదు కదా అభి. వాడు కూడా కొత్తగా 20 ఏళ్ళలోకి వచ్చిన అబ్బాయే. ఇవన్నీ కొత్తగా ఇష్టంగానే ఉంటాయి వాడికి కూడా. ఇప్పుడు వాడు ఉంటున్న ఇల్లు చూసావా, అది వాడి సేవింగ్స్తోనే కొనుక్కున్నాడు. అందులోకి షిఫ్ట్ అయిపోయారు ఇద్దరు. నా హాస్టల్ అక్కడికి కాస్త దూరం అవ్వడంతో కాలేజీలో తప్ప పెద్దగా బయట కలిసే ఛాన్స్ రాలేదు. ఇలానే సాగింది 1 ఇయర్కి పైనే. అప్పుడే మా మాస్టర్స్ అయిపోయి వచ్చిందనే టైంలో అంజలి ప్రెగ్నెంట్ అంటూ వచ్చి చెప్పాడు అర్జున్. వెయిట్, అలా ఎలా ప్రెగ్నెంట్ అయింది? మీరేం వాళ్ళు కలిసినట్టు చెప్పలేదే అంది అభి. అబ్బా, ఇదేమైనా సినిమానా అభి అవన్నీ చెప్పడానికి? అమెరికా లాంటి దేశంలో లివ్ ఇన్ రిలేషన్లో
ఇలాంటివన్నీ కామన్. నువ్వే ఒక 2-3 రొమాంటిక్ సాంగ్స్ వేసుకొని వాళ్ళని ఇమాజిన్ చేసుకో అన్నాడు రాహుల్. వాట్ అని మొహం చిట్లించుకుని నేనెలా ఊహిస్తాను అంది వికారంగా. కదా, అందుకే చెప్పలేదు. నువ్వు ఊరికే నా ఫోన్ని కట్ చేయకు అన్నాడు రాహుల్. సరే అన్నట్టు తలూపి బుద్ధిగా చెంప కింద చెయ్యేసి వినడం మొదలుపెట్టింది అభి. అప్పుడే అంజలిని అర్జున్ వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీకి కూడా పరిచయం చేసి వాళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్న విషయం మొత్తం చెప్పాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని అన్నాక ఇంకేమంటారు ఎవరైనా. 3rd మంత్ కూడా ఇంకా రాకుండానే అబార్షన్ జరిగింది అంజలికి. కానీ అప్పుడు అర్జున్ ఇక్కడ లేడు. సెమినార్ కోసం నార్త్ అట్లాంటాకి వెళ్ళాడు. వాడు వచ్చేసరికి అబార్షన్ అయిపోయిందని చెప్పాడు అంజలి వాళ్ళ నాన్న. సరే, వాడి రాత అక్కడికి ఉందని సరిపెట్టుకున్నాడు. కానీ అప్పుడే అంజలి వాళ్ళ నాన్న రెస్టారెంట్స్ అన్నీ లాస్లోకి పోయాయి. కోట్ల అప్పు. ఇది మన ఇండియా కాదు కదా అబ్బి. ఈరోజు కాకపోతే రేపు ఇస్తామని చెప్పడానికి. ఇండియాలో మనకి మాట స్వతంత్రం ఎక్కువైతే ఇక్కడ గన్ స్వాతంత్రం ఎక్కువ. కాల్చి పడేస్తారు. అంతా బాగానే ఉందని అనుకుంటున్న టైంలో పుట్టింటికి వెళ్తానంటూ 1 వీక్ వెళ్ళింది అంజలి. సరే, రీసెంట్గా అబార్షన్ అయింది కదా, ఆ డిప్రెషన్లో ఉంటుందని అర్జున్ కూడా ఎక్కువ కదిలించలేదు. తను వెళ్ళిన 2 రోజులకి మేమందరం అర్జున్ ఇంట్లోనే ఉన్నాం. ఆ రోజు పొద్దున్నే వచ్చి తలుపులు కొట్టి అర్జున్ షర్ట్ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు పోలీసులు. అసలు దిమ్మ తిరిగిపోయింది మాకు. కాలర్ పట్టుకొని తీసుకుని వెళ్ళడం ఎందుకు అర్థం కాలేదు. మేము అడుగుతున్న స్టేషన్కి వచ్చి మాట్లాడమని వెళ్ళిపోయారు వాళ్ళు. అందరూ వెంటనే స్టార్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మధ్యదారిలో అలా అంజలికి కాల్ చేస్తూనే ఉన్నాం. కానీ ఆ అమ్మాయి అస్సలు లిఫ్ట్ చేయడం లేదు. సరే, బిజీగా ఉందేమని సరిపెట్టుకుని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికే ఒకవైపు అంజలి వాళ్ళ నాన్న ప్రసాద్ నించుని ఉంటే ఇంకొక వైపు అర్జున్ ఉన్నాడు. అప్పటికే వాణ్ణి కొట్టేసినట్టున్నారు. అరటి దవ్వలా తెల్లగా ఉంటాడు కదా, ఎర్రగా వాత పెట్టినట్టు దెబ్బలు కనిపిస్తున్నాయి. నుదుటిన రక్తం. అవన్నిటికంటే నేను ఎప్పుడు చూస్తాను అని కూడా అనుకోనిది ఒకటి చూశాను. అర్జున్ కళ్ళల్లో నీళ్లు. అదంతా ఒక ఫజిల్లాగా. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు నాకు. సరిగ్గా అప్పుడే చెప్పరా అంటూ ఇంకొకసారి అర్జున్ని కొట్టబోయాడు పోలీస్. అసలేంటి సార్ ప్రాబ్లం? ఏమైంది అంజలి? ఎందుకు వాణ్ణి ఇలా కొడుతున్నారు అని కోపంగా అడిగాను. మమ్మల్ని అడుగుతున్నావేంటి? అన్నాడుగా మీ ఫ్రెండు, వాన్నడుగు. అసలు మూతి మీద మీసం వచ్చేసరికి ప్రతి ఒక్కడు మగాడైపోతాడు. ఆ అమ్మాయిని బలవంతంగా తనతో ఉంచుకోవడమే కాక తన కన్సెంట్ లేకుండా బలవంతంగా ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ అయిందని తెలిసి కూడా తనని మళ్ళీ తనతో ఇంటిమేషన్ కోసం ఫోర్స్ చేస్తున్న పవర్ మీ ఫ్రెండ్. ఒక కామాంధుడని చెప్పి మళ్ళీ అర్జున్ మోకాల మీద బలంగా కర్రతో కొట్టేశాడు. ఈసారి వాడికి కూడా శక్తి లేదేమో, గబాలన కింద పడిపోయాడు. వాడి పట్టుకోవడం కోసం వెళ్తుంటే కూడా మమ్మల్ని ఆపేశారు పోలీసులు. ఏంటిది అంజలి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలాంటి ఫేక్ కంప్లైంట్ ఇస్తున్నావు? వాడు నేను ఫోర్స్ చేశాడా? లివిన్ అని కాన్సెప్ట్ తెచ్చింది నువ్వే. సారీ టు సే దిస్, బట్ పెళ్ళికి ముందు ఇంటిమసి కోరుకున్నది నువ్వు. మళ్ళీ అందరి మధ్యలో వాడిని ఒక పవర్లో చూపితే నీ ఉద్దేశం ఏంటి అని కోపంగా అడిగాను. రాహుల్ స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచాడు అర్జున్. చూసారా డాడీ, నేను తన ఫిజికల్ నీడ్స్ కోసం వాడుకున్నట్టు ఎలా మాట్లాడుతున్నాడో అంటూ ఏడ్చింది అంజలి. ఏయ్, నోరెత్తకు, కుట్టేస్తాను, నోర్మై అని అరిచేశాను కోపంగా. రాహుల్ అని మళ్ళీ గట్టిగా అరిచాడు అర్జున్. రేయ్, ఏందిరా ఇదంతా? ఆ అమ్మాయి అన్ని మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ వీడి మీద ఒర్లుతున్నావు అని కోపంగా అడిగారు మా ఫ్రెండ్స్. ఆ అమ్మాయికి ఇంగిత జ్ఞానం లేదు సరే, కానీ మనకి ఉండాలి కదా. బెడ్రూమ్ విషయాలు తీసుకెళ్లి నలుగుల మధ్యలో మాట్లాడడానికి. అవన్నీ వద్దు, వదిలే అని అరిచాడు అర్జున్. అతని మాటల్లో నాకు కోపం కంటే ఎక్కువ కన్సర్న్ కనిపించింది. ఇప్పుడేం చేయను అన్నాను. డాడీకి ఫోన్ చేయి. గడ్డం దగ్గర తగిలిన దెబ్బ నుండి కారుతున్న రక్తం తుడుచుకుంటూ సమాధానం ఇచ్చాడు. అన్నాను. రేయ్ పదండి అంటూ అందరినీ తీసుకొని బయటికి వెళ్ళాను. అసలు వాడిని అక్కడ అలా చూశాక ఫుడ్ తినడానికి కూడా నోట్లోకి వెళ్ళట్లేదు. అంకుల్కి కాల్ చేశాను. వెంటనే స్టార్ట్ అయ్యారు అంకుల్, ఆంటీ కూడా. వాడికి కనీసం ఫుడ్ కూడా పెట్టలేదు 2 రోజులు. ఇక్కడ రూల్స్ ఇలానే ఉంటాయి అవి, చాలా స్ట్రిక్ట్గా. కానీ ఆ రూల్స్ నిజంగా తప్పు చేసిన వారికి అమలు చేస్తే ఓకే, కానీ ఎవరి స్వార్థం కోసమో ప్రేమ పేరుతో బలయ్యే వాళ్ళకి కాదు కదా. అంకుల్ వాళ్ళు వస్తే పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. మేము ఇంటికి వచ్చేటప్పటికే రెడీగా ఉంది కోర్టు నుండి నోటీస్. పెళ్లి చేసుకుంటారని మోసం చేసి లివింగ్ రిలేషన్లోకి దించి ఇప్పుడు తనకిష్టం లేదని మొహం చాటేస్తున్నాడని కేసు వేసి పిటిషన్ తరపున 10 కోట్ల రూపాయలు అడిగినట్టు అంజలి తరపున వచ్చిన నోటీసులవి. ఆంటీ అంకుల్ చాలా షాక్ అయ్యారు. అంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ వాళ్ళు అస్సలు ఊహించలేదు కదా. కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు, తనతో లివింగ్లో ఉన్నాడు, ఇక్కడి వరకు ఓకే. కానీ కోర్టులో కేసులు అంటే ఏ తల్లిదండ్రులు ఊహిస్తారు చెప్పు అన్నాడు రాహుల్. అవును అన్నట్టు తలూపింది అభి. అసలు కేసు ఏంటి అనేది కూడా అంకుల్కి సరిగ్గా అర్థం కాలేదు.
వాళ్ళకి తెలిసిన లాయర్ని వాషింగ్టన్ నుండి రప్పించి మరీ కేసు కోసం పూర్తిగా కనుక్కున్నారు. అసలు అందులో అర్జున్ మిస్టేక్ ఉంటే కదా వాళ్ళు భయపడ్డానికైనా. ఇందులో ఉన్నదంతా ఆ ప్రసాద్ గాడి అతి తెలివితేటలు, అంజలి గారి డబ్బు ఆశ అంతే. మొత్తం మా బ్యాండ్ మెంబర్స్ దగ్గర, అర్జున్ వాళ్ళ నైబర్స్ దగ్గర, నా దగ్గర ఓపెన్ స్టేట్మెంట్స్ తీసుకొని రివర్స్ కేసు ఫైల్ చేశారు. దానితో పాటు అంకుల్ ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే అసలు అంజలి ప్రెగ్నెన్సీకి రీజన్ అర్జున్ అవునో కాదో తనకు కూడా తెలీదు. తను అర్జున్తో మాత్రమే కాకుండా చాలా మందితో ఫిజికల్ రిలేషన్లో ఉంది. ఆ విషయం అర్జున్కి తెలీదు. అసలు తనకి ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ కూడా సెట్ అయిందట. ఎక్కడ అర్జున్ తన పెళ్లికి అడ్డుపడతారనే ఆలోచనతో పాటు వాళ్ళ బిజినెస్లో ఉన్న నష్టం గురించి కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళ నాన్న. ఒక లత్కోర్ వెధవ. నిజానికి మాకు కూడా తెలియకపోదును. బట్ అమెరికాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అబార్షన్ జరిగినప్పుడు కన్సెంట్ తీసుకుంటారు. అలా ఎవడో సైన్ చేశాడు. అవన్నీ ఆధారాలతో కోర్టులో కేసు ఫైల్ చేశారు. రివర్స్లో అంజలి వాళ్ళ నాన్నని అర్జున్ పరువు తీసినందుకు 10 కోట్ల రూపాయలు జరిమానా కట్టమని తీర్పిచ్చింది కోర్టు. అప్పటికే మా మాస్టర్స్ అయిపోయి అందరం ప్రాజెక్ట్ స్టేజ్లో ఉండడం వల్ల మా క్లాస్మేట్స్ ఎవరికి ఈ విషయం సరిగ్గా తెలీదు. కానీ అక్కడితో ఆగలేదు. అసలు వాడి హోటల్ అప్పు తీర్చడానికి ఇంతటి దారుణం చేశాడు కదా. ఇప్పుడు రివర్స్లో వాళ్ళనే కట్టమని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాక అర్జున్ దగ్గరికి వచ్చేసింది అదే రాత్రి. అంజలి రాలేదు. వాళ్ళ నాన్నే పంపించాడు దొంగ విధవ. అర్జున్ ఇంకా తేరుకోలేదబ్బి. తనకి మోసం చేయడం అలవాటేమో కానీ వాడికి మోసపోవడం అలవాటు కాదుగా. గుండెకి తగిలిన గాయం అంత త్వరగా మానిపోదు కదా. అందరూ పడుకున్నారు. నేను వాడి కోసం టెర్రస్ మీద ఉన్నాను. వాటర్ బాటిల్ అయిపోయిందని ఫిల్ చేసి వచ్చేలోపే ఎలా వచ్చిందో కానీ వచ్చి అర్జున్ కాళ్ళ దగ్గర కూర్చొని సారీ చెప్తుంది ఏడుస్తూ. తీక్షణంగా తన మొహం చూస్తున్నాడు కానీ నోరు మెదపడం లేదు అర్జున్. వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి అలా చెప్పించాడని, చెప్పకపోతే నేను చంపేస్తానని బెదిరించాడు అర్జున్. మీ నాన్నగారికి నేను ఇష్టం లేదు. మా దగ్గర డబ్బులు లేవు. అందుకే నీ దగ్గర అవ్వనివ్వడం లేదు. అందుకే నా క్యారెక్టర్ నీ దగ్గర బ్యాడ్ చేసేశారు అంటూ ఏదేదో చెప్తుంది. ప్లీజ్ నన్ను వదిలేయకు అర్జున్. ఐ లవ్ అని మాట పూర్తి చెయ్యనే లేదు. చెంప మీద చాలా బలంగా కొట్టేశాడు. అసలు అర్జున్ అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడమే నేను ఎప్పుడు వినలేదు. అలాంటిది డైరెక్ట్గా తన మీద చేయి చేసుకున్నాడంటే నమ్మలేకపోయాను. మెడ వెనకగా చెయ్యేసి గట్టిగా పట్టుకొని టెర్రస్ ఎడ్జికి తీసుకుని వెళ్ళిపోయాడు. అర్జున్ వదులు. అతని చేతుల మీద కొట్టేస్తుంది అంజలి. రే ఏం చేస్తున్నావు అంటూ పరిగెత్తాను వెనకే. నువ్వు ఊరుకో రాహుల్. నేనంటే ప్రేమంట, అందుకే టెస్ట్ చేస్తున్నాను. నా కోసం చచ్చిపోమను. నేను నమ్ముతాను. చచ్చిపోమని చెప్పు రాహుల్ అంటూ తన పీక మీద చేయి బలంగా పెట్టేశాడు. తనకి ఊపిరి ఆడక ఆపిరి తెపిరి అయిపోతుంది. చచ్చిపోతుందేమో అని భయం వేసింది నాకు. అప్పటికే ఆ హడావిడికి అంకుల్ ఆంటీ కూడా టెర్రస్ మీదకి వచ్చేస్తారు. అర్జున్ వదులు. ఏం చేస్తున్నావురా అంటూ దగ్గరికి వెళ్ళారు అంకుల్. మీరు చెడ్డవారంట డాడీ. నా ప్రేమను నాకు దూరం చేస్తారట. అసలు మా మధ్య ప్రేమ ఎక్కడుంది డాడీ? ప్రేమ ఉంది, అంతా నా వైపు నుండే కదా. తన వైపు నుండి ఉన్నది అంతా అవసరమే కదా. అయినా ఇప్పుడొచ్చి ఎలా కబుర్లు చెప్తుందో చూడండి అని గట్టిగా హిస్టేరియా పేషెంట్ లాగా అరిచాడు అర్జున్. అర్జున్ వదులు అంటూ గట్టిగా చెప్పారు అంకుల్. వాళ్ళ మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం అభి వాడికి. వాళ్ళ మాటలకి చాలా శాంతం, ఎదురు చెప్పడు. వెంటనే తన్ని వదిలేసి విసవిసా వెళ్ళిపోయాడు కిందికి. తనకి వాటర్ ఇచ్చింది అక్షత. వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టగాని దేనికొచ్చావు అంజలి ఇక్కడికి అని సీరియస్గా అడిగారు అంకుల్. అర్జున్ అని మాట్లాడుతుంటే ఆపమని చేయి చూపించి, ఇప్పటికీ నువ్వు వాడి జీవితంలోకి వచ్చి చేసింది చాలు, ఇక వాడిని బతకని. నీ ప్రాబ్లం నువ్వు కట్టాల్సిన డబ్బులే అయితే అవి వాడి కాలికి అంటుకున్న ధూళితో సమానం. నాకు నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు నేను వాడిని ఇంకొక క్షణం ఆపకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు శవంగా తేలేదానివి. అక్కడ ఆపడంలో నీ మీద ప్రేమ కానీ జాలి కానీ లేవు నాకు. నా కొడుకు మీద ప్రేమ తప్ప. ఈసారి నీకు ప్రాణభిక్ష పెట్టాను కదా అని మళ్ళీ ఇంకొకసారి వాడి జీవితంలో కనిపిస్తే నామరూపాలు లేకుండా చేసేస్తాను. నాకంత ఛాన్స్ నా కొడుకు ఇవ్వడనుకో, కానీ ఇంకొకసారి కానీ నువ్వు నా కంటి ముందు కనిపిస్తే వాడి కోపానికి 10 రెట్లు ఉండే నా కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు అంకుల్. ఆంటీ ఏం మాట్లాడలేదు కానీ చూపుల్లోనే అర్థమైంది ఆమె మీద ఎంత విరక్తిగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళగానే ఎర్రటి చింతనిప్పుల్లాంటి కళ్ళతో వచ్చి అంజలి 2 చెంపలు వాయించేసింది అక్షత. ఇంకొకసారి మా అర్జున్ గాడి లైఫ్లోకి వస్తే ఐ విల్ హంట్ యు డౌన్ అండ్ ఐ విల్ కిల్ యూ అని కోపంగా చెప్పి, వెళ్తావా తోసేనా అని అడిగింది కోపంగా. వెంటనే వచ్చిన దారిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తన చాప్టర్ వాడి లైఫ్లో అక్కడితో ముగిసిపోయింది అనుకున్నాను కానీ కాదు, మళ్ళీ ఏదో ఊహిస్తూ మీ లైఫ్లోకి వస్తుంది. డోంట్ వర్రీ అభి, అర్జున్ అంతవరకు రానివ్వడు. బట్ స్టే కేర్ఫుల్
అంజలి వెళ్ళిన కొన్ని రోజులు మొండిగా బతికేశాడు. వాడు బాగానే ఉన్నారని అంకుల్ ఆంటీ కూడా వెళ్ళిపోయారు. మా మాస్టర్స్ ఫ్రెండ్స్ అందరితో వాడు మాట్లాడడం మానేశాడు. నిజానికి ఒక ఇన్సెక్యూరిటీ వాడిలో. అంజలి తను కలిసి అంతలా కాలేజ్ అంతా హైలైట్ అయినప్పుడు ఇప్పుడు అదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేడు కదా. సరిగ్గా ఆ టైంలోనే మా నాన్నగారు చనిపోయారు. నేను ఇండియా వెళ్లాల్సి వచ్చింది. వాడు ఒక్కడే అయిపోయాడు. నేను నాతో తీసుకెళ్తాను రమ్మని ఎంత బ్రతిమలాడినా రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాడిని ఒక్కడినే వదిలేసి వెళ్ళాను. నిజానికి ఇప్పుడు మన లైఫ్ పార్ట్నర్ చనిపోయారనుకో అభి, మన జీవితం ఇంతే అని అడ్జస్ట్ అయి వారిని ఆరాధిస్తూ జీవితం గడిపేస్తాం. లేదంటే వేరే పెళ్లి చేసుకుని ఇంకొక లైఫ్ చూసుకుంటాం. అలా కాకుండా ఒక రాంగ్ పార్ట్నర్ని చూసుకొని వాళ్ళతో జీవితం అంతా ఊహించేసుకుని మనం ప్రతి ఫ్యూచర్ ప్లాన్ వాళ్ళతో కలిసే వేసుకున్నాక మనం తీసుకునేది రాంగ్ డెసిషన్ ప్రూవ్ అయితే కలిగే గిల్ట్ చాలా వర్స్ట్గా ఉంటుంది అభి. దాని నుండి వచ్చే సఫరింగ్ కూడా చాలా పెయిన్ఫుల్. వాడితో కలిసి వాడికి బాధ గుర్తుకు రాకుండా చూసుకోగలను, కానీ వాడి బాధను నేను అనుభవించలేను కదా. ఎవ్వరం లేక వాడికి మళ్ళీ లోన్లీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.